వివిధ గోడౌన్లో 12,184 మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యంని సీజ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. లాస్ట్ 15 రోజుల నుంచి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. మన హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ శ్రీ నాదన్ మనోహర్ గారు అలాంగ్ విత్ ఎండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీరపాండ్యన్ సార్ ఐఏఎస్ అండ్ జేసీ గారు, తర్వాత ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ డిఎస్ఓ అండ్ డిఎం అందరి ఆధ్వర్యంలో టీమ్స్ వేసుకొని పోలీసు వారి సహకారంతో 15 రోజుల నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన గోడౌన్స్ మీద మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ కొన్ని ర్యాండమ్ గా కూడా మనం ఇన్స్పెక్షన్స్ చేయటం, దాంట్లో పీడిఎస్ రైస్ అంటే పౌర సరఫరా వ్యవస్థ నుంచి ఏదైనా రైస్ బయటికి వెళ్ళి వాటిని మళ్ళా పాలిష్ చేయటమో లేకపోతే వాటిని బ్రోకెన్ రైస్ గా మార్చుకొని మళ్ళీ బ్యాగ్స్ లో ఏదైనా గోడౌన్స్ లో స్టాక్ ఉందో లేదో చూసుకోవటం. ఇన్ఫాక్ట్ మీరు న్యూస్ లో కూడా ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ కమింగ్ ఆల్సో. సో ప్రతిరోజు ఏదో ఒకటి గోడౌన్ లో మన ఇన్స్పెక్షన్ వెళ్ళటం, ఎంతో కొంత అక్కడ దొరకడం, కొన్ని చోట్ల దొరకలేదు, కొన్ని చోట్ల ఎలాంటి ఇష్యూ లేకుండా కూడా మనం వీ హ్యావ్ అబ్జర్వ్. సో ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా లాస్ట్ 5 రోజుల్లో ఏం జరిగింది అండ్ దాని అవుట్కమ్ ఏంటి, అంటే అది చేసిన తర్వాత మనం ఇప్పుడు వాట్ డిడ్ వి ఫైండ్ అవుట్ అనే దాని గురించి ఒకసారి అందరికి క్లియర్ గా ఒకసారి చెప్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మనం ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సేయింగ్ ఆల్మోస్ట్ 119 మిల్స్, ఆల్మోస్ట్ 70 దాకా పెద్ద గోడౌన్స్ ఉన్నాయి మన జిల్లాలో, అంటే కాకినాడ కొత్త జిల్లాలో. ఈ 119 మిల్స్ లో మోరలెస్ అన్ని రా రైస్, అంటే ఎక్సెప్ట్ 17-18 తప్పితే జస్ట్ ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఆన్ రా రైస్, మిగతావి బాయిల్డ్ రైస్ ఇలాంటివి ఉన్నాయి. సో ఎవ్రీ మిల్ కి సంబంధించి వాళ్ళకు ఉన్న రిజిస్టర్స్ కానీ, వాళ్ళకు ఉన్న స్టాక్స్ కానీ, వాళ్ళు ఇవ్వాల్సిన సిఎంఆర్ సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్ అంటే ఇంత హ్యూజ్ క్వాంటిటీస్ లో మనం సీజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్ గా మానిటర్ చేయలేని పరిస్థితిలో, అది సిబ్బంది కొరత అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. సో చేయలేని పరిస్థితిలో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని మిల్స్ లో అండ్ కొన్ని గోడౌన్స్ లో హ్యూజ్ స్టాక్స్, అంటే దాదాపు 1000 టన్నులు 15,000 టన్నులు అలాగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి గోడౌన్స్ ని తర్వాత ఈచ్ మిల్ ని నిశ్చితంగా పరిశీలించడానికి కొంత టైం పట్టింది మనకి లాస్ట్ 5 రోజులు. అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఫస్ట్ నా వచ్చింది సార్ 27th. సో ఆల్మోస్ట్ 15 days నా. సో 27th వచ్చిన తర్వాత మన ఈచ్ గోడౌన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గోడౌన్ లో 3-4 ఎక్స్పోర్టర్స్ ఉండి ఆల్మోస్ట్ ఒక 10 కంపార్ట్మెంట్స్ ఉంటే ఎవ్రీ కంపార్ట్మెంట్ వెళ్లాల్సిందే. ఎవ్రీ కంపార్ట్మెంట్ సంబంధించి ఒక 4 sites 5 sites వాటిలో శాంపిల్స్ తీసుకోవాలి. శాంపిల్స్ అక్కడ ఆన్ స్పాట్ టెస్ట్ చేసేది కాకుండా మళ్ళీ మనం ల్యాబ్ కి పంపించాలి. బికాస్ ఇవన్నీ మనం కోర్ట్ ఆఫ్ లా, అంటే రేపు కోర్టుకి వెళ్ళినా కూడా నిలబడాలి అంటే ఐ హావ్ టు ఫాలో ద ప్రాసెస్. సో రేట్ చేసిన ప్రతి గోడౌన్ లో అలా సైంటిఫిక్ గా, అంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ మనం స్టాక్ శాంపిల్స్ తీసుకోవటం, వాటిని ల్యాబ్స్ పంపించి దాన్ని మనం ల్యాబ్ రిపోర్ట్ తెప్పించుకొని నిన్న మొదటిసారిగా వాళ్ళకి 6A నోటీసెస్ ఇచ్చి మనం నిన్న హియరింగ్ పిలిపించడం జరిగింది. ఆల్మోస్ట్ నిన్న ఐ థింక్ 9 చేసాం అనుకుంటా. 9 కేసెస్ నిన్న పిలిచాం, ఇంకొక 3 ఉన్నాయి. నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఈ 15 రోజుల్లో మనం చేయగలిగిన ఎఫర్ట్ కి నిన్న వాళ్ళ వైపు నుంచి, అంటే అటువైపు నుంచి, అంటే గోడౌన్స్ వైపు నుంచి కానీ, మిల్లర్స్ వైపు నుంచి కానీ, ఎక్స్పోర్టర్స్ వైపు నుంచి కానీ అన్ని రకాలు ఉన్నారు ఆ కేసెస్ పెట్టిన వాళ్ళలో. మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఎంటైర్ ఆపరేషన్ మనం ఇప్పటితో ఆపం. సో ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ చైన్. ఈ రోజు గోడౌన్ లో దొరికినంత మాత్రాన ఓన్లీ గోడౌన్ అతనిది తప్పని తెలియట్లేదు. గోడౌన్ అతనికి సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, అతనికి సప్లై చేసిన ఒరిజినల్ ఇంటర్మీడియట్స్ అంటే మీడియేటర్స్ మధ్యలో ఉన్నారు. సో ఈ మొత్తం ఛానల్ ని కనుక్కునే పనిలో ఉన్నాం. దీనికి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మనం వీఆర్ ఫైలింగ్ కేసెస్ ఆల్సో. ఆల్రెడీ ఒక 2 cases ఫైల్ చేశాము. We'll continue filing such cases on every stakeholder who is involved ఈ PDS రైస్ ట్రాన్స్పోర్టేషన్ లో, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ లో. ఈ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ గా గవర్నమెంట్ వారికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిన్న ఆఫ్టర్ 6 హియరింగ్స్ మనకు తెలిసింది ఏంటంటే ఈ ఎవ్రీ గోడౌన్ ఎక్కడైతే మనకి PDS రైస్ దొరికిందో అక్కడ ఆ PDS రైస్ సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళకి అందజేస్తూ వాళ్ళకి సంబంధించిన జస్టిఫికేషన్, అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది. దానికి మళ్ళీ తదుపరి వాయిదాల్లో ఆ కేసుని ఎలా తీసుకెళ్ళాలనేది మనం ప్లాన్ చేస్తున్నాం. ప్యారలల్ గా ఎక్కడెక్కడైతే మనకి ప్రైమా ఫేస్ ఏదన్నా ఇల్లీగల్ బ్యాగ్స్ దొరికాయి, లేకపోతే ఇల్లీగల్ వెహికల్స్ అక్కడ క్రిమినల్ కేసు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే ఇది 15 రోజులతో ఆగేది కాదు.
సో I please treat this as a government stand from our side also, that every day ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ర్యాండమ్ గా అయినా సరే ఎవ్రీ డే ఇంక నుంచి ఈ ఇన్స్పెక్షన్ జరగడం జరుగుతుంది.